హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం ఏంటి అంటే లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 2363 మర్జ్ సిమిలర్ ఐటమ్స్. ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటో ఫస్ట్ చూద్దాం. సో వాడు ఏం చెప్తున్నాడు అనేది ఫస్ట్ అనలైజ్ చేద్దాం. వీఆర్ గివెన్ two 2D arrays named as items 1 and items 2 respectively. Each array represents an array of items. So ఇదొక ఐటమ్, ఇదొక ఐటమ్, ఇదొక ఐటమ్, ఇదొక ఐటమ్, ఇదొక ఐటమ్. సో ఇక్కడ మన జాబ్ ఏంటి అంటే వీ హ్యావ్ టు మర్జ్ సిమిలర్ ఐటమ్స్. సో సిమిలర్ ఐటమ్స్ అని ఏమంటామంటే ఐటమ్స్ హ్యావింగ్ సేమ్ వాల్యూ ఆర్ నోన్ యాజ్ సిమిలర్ ఐటమ్స్. అంటే ఇది ఇది సిమిలర్ ఐటమ్స్, ఎందుకంటే దీని వాల్యూ సేమ్ ఉంది కాబట్టి. అండ్ ఇది సిమిలర్ ఐటమ్స్, ఎందుకు? దీని వాల్యూ సేమ్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ సిమిలర్ ఐటమ్స్ని మనం మర్జ్ చేయాలి. మర్జ్ ఎట్లా చేస్తాము అంటే ఒక రిజల్ట్, లెట్ మీ టేక్ అనదర్ కలర్, ఒక రెస్ అనే ఎరే తీసుకుంటాము, దాంట్లోకి సిమిలర్ ఐటమ్స్ని యాడ్ చేసేస్తాం. సిమిలర్ ఐటమ్స్ని ఎట్లా యాడ్ చేస్తాము అంటే ఇది సిమిలర్ ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూ సేమ్ ఉంచి వాటి యొక్క వెయిట్స్ని యాడ్ చేసేస్తాము అనమాట. 1 + 5 అంతా 6. నెక్స్ట్ 4, 5 దీనికి సిమిలర్ ఐటమ్ సెకండ్ 2D అరేలో మనకి ఏది లేదు కాబట్టి డైరెక్ట్ 4, 5 యాడ్ చేసేసేయండి. అండ్ 3, 8 వచ్చేసి సిమిలర్ ఐటమ్ ఆల్రెడీ ఇంకోటి ఉంది కాబట్టి 3, 8 + 1 అంతా 9. సో ఇది మన రిజల్ట్. బట్ మనం దీన్ని ఇలా రిటర్న్ చేయకూడదు, ఇంకొక కండిషన్ ఉంది ఇక్కడ. రిజల్ట్ షుడ్ బి రిటర్న్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బై ది వాల్యూ. అంటే ఇక్కడ వాల్యూ ఏంటి? ఇది వాల్యూ కాబట్టి బై యూజింగ్ దీస్ వాల్యూస్ వీ హ్యావ్ టు సార్ట్ దిస్ రిజల్ట్ ఎరే అండ్ వీ హ్యావ్ టు రిటర్న్. సో బై యూజింగ్ దోస్ ఇఫ్ మనం ఆ వాల్యూస్ యూజ్ చేసుకొని రిజల్ట్ని సార్ట్ చేస్తే మనకి ఏం ఆన్సర్ వస్తుంది? 1, 6 ఫస్ట్ వస్తుంది, 3, 9 సెకండ్ వస్తుంది, అండ్ 4, 5 లాస్ట్ వస్తుంది. సో ఇది మన ఫైనల్ అవుట్పుట్. దీన్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో సిఎన్ వాడు కూడా ఇదే రిటర్న్ చేశాడు ఇక్కడ. సో అది మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, నేను ఎలా సాల్వ్ చేస్తాను అంటే, మనకి సిమిలర్ ఐటమ్స్ని మర్జ్ చేయాలి అని అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఐటమ్స్ వన్ ఐటరేట్ చేసుకుంటూ వెళ్తాం. ఐటమ్స్ 1 ఐటరేట్ చేసుకుంటూ వెళ్ళే ముందు ఫస్ట్ ఒక మ్యాప్ డేటా స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటాం, విచ్ రీప్రజెంట్స్ వాల్యూ టు వెయిట్. మనకి లైక్ మ్యాప్ చేసుకుంటామంట, వాల్యూని వెయిట్కి మ్యాప్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనం ఐటరేట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నేను ప్రాసెస్ని చేసుకుంటూ వెళ్తాను, మీకు అర్థమైపోతుంది. సో ఐటమ్స్ 1 నేను ఇప్పుడు ఐటరేట్ చేస్తున్నాను అంటే ఈ ఐటమ్ దగ్గర ఉన్నాను, ఈ ఐటమ్ వాల్యూ ఎంత? 1, దీని కరస్పాండింగ్ వెయిట్ ఎంత? 1. సో ఇట్లా వాల్యూని వెయిట్కి మ్యాప్ చేసుకుంటున్నాం అనమాట. సో నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ 4, వాల్యూ 4 ఉంది, దీని కరస్పాండింగ్ వెయిట్ ఎంత ఉంది? 5 ఉంది. నెక్స్ట్ ఐటమ్ దీని వాల్యూ 3 ఉంది, కరస్పాండింగ్ వెయిట్ ఎంత ఉంది? 8 ఉంది. సో ఐటమ్స్ 1 అనే ఎర్రేని కంప్లీట్గా మనం ఐటరేట్ చేసేసాం. నెక్స్ట్ ఐటమ్స్ 2 దగ్గరికి వస్తాం, ఐటమ్స్ 2 అనే 2D దగ్గరికి వస్తాం. సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ చేస్తాం. ఫస్ట్ ఐటమ్ని ఐటరేట్ చేస్తాం. 3, 1 ఉంది అంటే 3 ఆల్రెడీ మన మ్యాప్ ఏరియాలో, అంటే ఆల్రెడీ మన మ్యాప్ డేటా స్ట్రక్చర్లో ఉందా అంటే 3 వాల్యూ ఆల్రెడీ మన మ్యాప్ డేటా స్ట్రక్చర్లో ఉంది. సో ఏం చేస్తామంటే ఈ 1ని ఈ కరస్పాండింగ్ 8కి యాడ్ చేస్తాం అనమాట. సో 1 + 8 మనకి 8 + 1 ఎంత అవుతుంది? 9 అయిపోతుంది. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తాము, ఇక్కడ వాల్యూ ఎంత ఉంది అంటే ఈ ఐటమ్ యొక్క వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. ఆ మ్యాప్ డేటా స్ట్రక్చర్లో ఆల్రెడీ వాల్యూ ఉంది. సో ఈ 5ని ఈ 1కి యాడ్ చేస్తాం. సో మనకి ఎంత అయిపోతుంది? 6 అయిపోతుంది. సో ఇది మన మ్యాప్ డేటా స్ట్రక్చరు. మనకి రిజల్ట్ ఎరే ఆఫ్ ఎరేస్లో ఉండాలి అన్నాడు కాబట్టి ఇది డిక్షనరీలో ఉంది కాబట్టి ఈ మ్యాప్ని మళ్ళీ ఎరేలో కన్వర్ట్ చేసుకుంటాం. ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాము అంటే సేమ్ రిజల్ట్లో పెట్టుకొని ఈ 1కి 6 పెట్టేస్తాము, 4కి 5 పెట్టేస్తాము, అండ్ 3కి 9 పెట్టేస్తాం. కంప్లీట్ అయిపోతుంది. బట్ ఇందాక చెప్పినట్టుగానే ఈ రిజల్ట్ ఎరేని మనం డైరెక్ట్గా రిటర్న్ కొట్టలేము, సార్ట్ చేసుకొని రిటర్న్ కొట్టాలి. కాబట్టి సార్ట్ చేసిన తర్వాత మనకి ఏమైపోతుంది అంటే 1, 6, 3, 9 అండ్ 4, 5. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్. దీన్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇది మనం ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేస్తాము. సో కమింగ్ టు టైం కాంప్లెక్సిటీ ఏమైపోతుంది అంటే ఐటమ్స్ 1ని ఒకసారి ఐటరేట్ చేస్తున్నాము, బిగ్ ఆఫ్ n అనుకుందాం దాన్ని.
ఐటమ్స్ 2ని ఇంకొకసారి ఐటరేట్ చేస్తున్నాం, బిగ్ ఆఫ్ ఎమ్ అనుకుందాం. అది మనకు వచ్చిన తర్వాత మ్యాప్ అనే ఒక డిక్షనరీని ఎరేలో కన్వర్ట్ చేస్తున్నాము ఆఫ్ లెంత్ సైజ్ కే అనుకుందాము. సో అది బిగ్ ఆఫ్ కే అయిపోతుంది. లాస్ట్కి మళ్ళీ దాన్ని సార్ట్ చేసుకుంటున్నాం. సో కే లాగ్ కే అయిపోతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎం ప్లస్ కే ప్లస్ కే లాగ్ కే అయిపోతుంది. దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే, ఎందుకంటే కే ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ ఎం. ఎందుకంటే మనకి ఐటమ్స్ 1లో ఆల్ యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి, ఐటమ్స్ 2లో కూడా ఆల్ యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఫర్దర్గా మనకి రిజల్ట్ ఏమొస్తుంది అంటే ఎన్ ప్లస్ ఎమ్ సైజులో మనకి ఎర్రే వస్తుంది. కాబట్టి కే ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ ఎమ్. సో కేని మనం ఇగ్నోర్ చేసేయచ్చు ఇక్కడ. అండ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎమ్ కాబట్టి మనం వర్స్ట్ కేసులో ఇది లైక్ ఎన్ ప్లస్ ఎమ్ తీసేసుకుంటాం. కాబట్టి ఈ కేని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎన్ ప్లస్ ఎమ్ ప్లస్ ఎన్ ప్లస్ ఎమ్ లాగ్ ఎన్ ప్లస్ ఎమ్. సో ఇలా అవుతుంది. దీంట్లో నుంచి ఈ రెండిట్లో నుంచి ఇందులో నుంచి ఎన్ ప్లస్ ఎమ్ను కామన్ తీస్తే ఎన్ ప్లస్ ఎమ్ ఆఫ్ 1 ప్లస్ లాగ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎమ్ అయిపోతుంది. మనం బిగ్ ఓ నోటేషన్లో కాన్స్టెంట్స్ని ఇగ్నోర్ చేసేస్తాం కాబట్టి సో మన ఫైనల్గా మన టైం కాంప్లెక్సిటీ ఏమైపోతుంది అంటే లాగ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎమ్ అయిపోతుంది. సో ఇది మన ఫైనల్ టైం కాంప్లెక్సిటీ. కమింగ్ టు స్పేస్ కాంప్లెక్సిటీ, మనం మ్యాప్ అనే ఒక ఎక్స్ట్రా డేటా స్ట్రక్చర్ వాడుతున్నాం కాబట్టి ఆఫ్ లెంత్ ఎన్ వాడుతున్నాం వర్స్ట్ కేసులో కాబట్టి. సో బిగ్ ఆఫ్ ఎన్ ఆర్ టైం స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఓవరాల్గా ఈ ప్రాబ్లమ్కి సంబంధించిన థియరీ అయితే ఇది గైస్, ఇది. సో ఇది మరి ఎక్కువ జూమ్ చేశాను. సో ఈ ప్రాబ్లమ్కి సంబంధించిన థియరీ అయితే ఇది. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని కోడ్ చేసి చెక్ చేద్దాం. సో ఇది మన లీడ్ కోడ్ లేఅవుట్కి వచ్చేసాము. సో ఈ ప్రాబ్లం మనం ఒకసారి దాన్ని ఏమంటారు కోడ్ చేసి చూద్దాం. ఫస్ట్ మ్యాప్ డేటా స్ట్రక్చర్ని మనం ఇనిషియల్ లైక్ డిఫైన్ చేసుకోండి. తర్వాత ఫర్ లైక్ ఐటమ్స్ 1 ఐటరేట్ చేసుకోవాలి, ఐటమ్స్ 2 ఐటరేట్ చేసుకోవాలి, తర్వాత రిజల్ట్ ఏరియాలోకి ఎపెండ్ చేసుకోవాలి, తర్వాత రిజల్ట్ దాన్ని మళ్ళీ లైక్ మనకు వచ్చిన మ్యాప్ని రిజల్ట్ ఏరియాలో కన్వర్ట్ చేసుకొని రిజల్ట్ సార్ట్ చేసి రిటర్న్ కొట్టాలి. సో అది మన బేసిక్ టెంప్లెట్. సో అదే ఫాలో అవుదాం. సో ఐటమ్స్ 1 ఫస్ట్ దాంట్లో మనకి వాల్యూ వెయిట్ ఇన్ ఐటమ్స్ వస్తుంది. మనకి మ్యాప్ ఆఫ్ వాల్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాప్ డాట్ గెట్ వాల్, లేదంటే 0 అసైన్ చేసి ప్లస్ వెయిట్ పెట్టేసుకో అయిపోతుంది. మనకి ఫస్ట్ ఐటమ్స్ 1 కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ ఐటమ్స్ అంటే ఐటమ్స్ 2ని మళ్ళీ ఐటరేట్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తాము. ఐటమ్స్ 2 మారుతుంది అంతే. తర్వాత మ్యాప్ ఆఫ్ వాల్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాప్ ఆఫ్ డాట్ గెట్ వాల్యూ. లేదు ఒకవేళ అక్కడ వాల్యూ లేదు అంటే 0కి అసైన్ చేసి వెయిట్ యాడ్ చేయని అర్థం. సో అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకొకటి రెస్ అనే దాంట్లోకి చేసుకుంటాం మనం. రెస్ దాంట్లో మనం ఏం చేస్తాము అంటే డైరెక్ట్గా ఫర్ వాల్ వెయిట్ ఇన్ మ్యాప్ డాట్ ఐటమ్స్, డైరెక్ట్ ఈ యొక్క మెథడ్ వాడేస్తున్నాను నేను. దీన్ని డైరెక్ట్గా వాల్ వెయిట్లను రిజల్ట్లోకి వేసేసుకుంటున్నాను గైస్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని రిజల్ట్ని సార్ట్ చేసుకొని రిటర్న్ కొట్టేస్తే అయిపోతుంది. రెస్ డాట్ సార్ట్, నేను ఇక్కడ ల్యాండా ఫంక్షన్ వాడేసుకుంటాను అయిపోతుంది. ల్యాండా ఎక్స్ ఫస్ట్ అంటే 0th ఎలిమెంట్ అంటే 0th పొజిషన్ అంటే వాల్యూ యూజ్ చేసి సార్ట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి చేసేసుకుంటాను. మనకి సార్ట్ అయిపోతుంది. ఇప్పుడు రిటర్న్ రెస్. సో కోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఒకసారి రన్ చేద్దాం. ఎనీ మిస్టేక్స్ ఉంటే తెలిసిపోతుంది. సింటాక్స్ ఎర్రర్స్ కావచ్చు, మిస్టేక్స్ కావచ్చు అని అంటే తెలుస్తుంది. ఏమీ లేదు కావచ్చు, అన్నీ మన ఆల్కి ఇచ్చిన టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయినాయి. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం సబ్మిట్ అవుతుందో లేదో అని చెప్పేసి.
సో యా మన కోడ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది గైస్. 49 out of 49 టెస్ట్ కేసెస్ పాస్ అయింది. సో యా దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. If you like the video, please like, share and subscribe. This is SVP from CSB. Thank you guys.